సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆశించకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు ఏదో ఒకటి ఆశించి వాళ్ళ మనసులో ఏదో ఒక కోరికతోటే అంటే ఏదో ఒక లాభాపేక్షతోటే వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు. ఇది నిజంగా భగవంతుని మీద భక్తి అనుకోవాలా, ఆపేక్ష కోసమే అనుకోవాలంటారా? వారి మనసులో ఏముందో వారికి తెలియాలి, వారి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు తెలియాలి. కానీ మనం కాన్సెప్ట్ మాట్లాడదాం. ప్రతిఫలాపేక్షతో భగవంతుడికి పూజ చేస్తే నేను ఒక మాట అన్న, ఆధ్యాత్మికత భక్తి ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా? రెండు ఒకటి? ఆత్మకు సంబంధించినటువంటి పనుల్ని ఆధ్యాత్మిక కార్యాలు అంటారు. భక్తి అంటే ఆత్మకి భగవంతుడి పట్ల ఉన్న భావన భక్తి. చాలా మంది నేను భగవంతుని స్మరించుకుంటా, కాసేపు ధ్యానం చేసుకుంటా, కానీ ఏకాగ్రత అనేది పెట్టలేకపోతున్నారు. మొత్తానికి ఏకాగ్రత అనేదే కుదరదు. ఎలా సాధ్యపడుతుందంటారు ఏకాగ్రత అనేది? యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియం యైతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ధ్యానం అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల మీద ధ్యానం చేయడం. నమస్కారం, ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలను అందిస్తూ ఎంతోమందికి కృష్ణతత్వానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ మనకు అసలు ఆచారాలు ఏంటి, ధర్మం ఏంటి, అసలు భగవంతుడు అంటే ఏంటి, రకరకాల సందేహాలను నివృత్తి చేస్తూ వారి ఛానల్ ద్వారా మనందరికీ ఎంతో అవగాహన కల్పిస్తున్నారు గౌరంగ దర్శన్ దాస్ గారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ధర్మం అంటుంటాం. ప్రతి ఒక్కరు కూడా ధర్మం మార్గంలో వెళ్ళాలి, ధర్మంగా ఉండాలి, అప్పుడే మోక్షం పొందుతారు, భగవంతుని చేరుకోగలుగుతారు, రకరకాలుగా చెప్తుంటారు. ఏదైతేనేంటి ధర్మం అనే పదం అయితే ఎక్కువగా వాడుతుంటాం. అసలు ధర్మం అంటే భగవంతుని ఆరాధించటమా, లేదు అని అంటే మన ఆచారాలని పాటించటమా? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని శ్రీమద్ భాగవత పురాణం మనందరికీ చెప్తుంది. ఓకే. ధర్మం అంటే ఏదైతే భగవంతుడు ప్రతిపాదిస్తాడో, ఏదైతే భగవంతుడు మనకి నేర్పిస్తాడో, మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడో ఇలా మనం నడుచుకోవాలని, అది ధర్మం. ఓకే. అది ఒక నిర్వచనం. చాలామంది ధర్మం అంటే కొన్ని పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, ఆచార వ్యవహారాలని అనుకుంటుంటారు. ఇంకొంతమంది ధర్మం అంటే కొన్ని వాల్యూస్, వర్చ్యూస్, మంచి చెడు, మంచి అంటే ధర్మం, చెడు అంటే అధర్మం, అలా కొంతమంది అంటూ ఉంటారు. మరి ఇవన్నీ నిజం కాదా ప్రభుజీ? అన్నీ నిజమే. ధర్మం అనేటటువంటి ఒక్క మాటకి ఎన్నెన్నో నిర్వచనాలు ఉన్నాయి. ధర్మం అనేది ఆచారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, మంచి కావచ్చు, సత్ప్రవర్తన కావచ్చు, మంచి మాటలు చెప్పడం కావచ్చు, తర్వాత నిజమే మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ధర్మమే. కానీ అసలు బేసిక్ డెఫినేషన్ ఏమిటంటే ధర్మం ఒక వ్యక్తి యొక్క లేదా ఒక వస్తువు యొక్క న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, సహజ లక్షణం, అది ధర్మం. ఓకే. ఇప్పుడు మంచిగా ప్రవర్తించడం ధర్మమే. అవును. కొంతమంది ధర్మాన్ని డ్యూటీ అని కూడా అంటుంటారు. డ్యూటీ అంటే ఒక టీచర్గా నా ధర్మం నలుగురికి విద్యని నేర్పించడం, స్టూడెంట్గా నా ధర్మం విద్యని అభ్యసించడం, డాక్టర్గా నా ధర్మం పేషెంట్లని ట్రీట్ చేయడం. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అది వృత్తి ధర్మం. ఓకే. అదేవిధంగా ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం. అది గృహస్థ ధర్మం, ఇది బ్రహ్మచారి ధర్మం. ఇది గురువుని సేవించడం బ్రహ్మచారి ధర్మం. గృహస్థ ధర్మం అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డల్ని చక్కగా చూసుకోవడం గృహస్థుల యొక్క ధర్మం. అలాగే వర్ణ ధర్మం ఉంటుంది. బ్రాహ్మణులకి ధర్మం, క్షత్రియులకి ధర్మం. అలా వర్ణ ధర్మం, ఆశ్రమ ధర్మం, దాన ధర్మం, స్త్రీ ధర్మం, క్షత్రియ ధర్మం, బ్రాహ్మణ ధర్మం, వృత్తి ధర్మం, ఇలా ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి. జనరల్గా చూస్తే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, వర్చ్యూస్. కానీ ధర్మం యొక్క నిజమైనటువంటి నిర్వచనం ఏమిటంటే న్యాచురల్ క్యారెక్టరిస్టిక్, సహజ లక్షణం. ఇంతకీ మనం ధర్మం గురించి మాట్లాడే ముందు మన యొక్క అస్తిత్వం గురించి మాట్లాడాలి. మనం ఎవరం? ఇప్పుడు నేను టీచర్గా అనుకుంటే నా ధర్మం టీచింగ్ అవుతుంది. నన్ను నేను స్టూడెంట్గా కన్సిడర్ చేస్తే నా ధర్మం స్టడీ అవుతుంది. నన్ను నేను డాక్టర్గా అనుకుంటే నా ధర్మం ట్రీట్మెంట్ అవుతుంది. కానీ ఎంతకాలం డాక్టర్గా ఉండగలను నేను?
డాక్టర్లు రిటైర్ అవుతారు కదా, అవును, ఇంజనీర్లు రిటైర్ అవుతారు కదా, కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ఉంటుంది. అదేవిధంగా క్షత్రియ ధర్మం కూడా ఉంది. ఒక క్షత్రియుడు పరిపాలించడం ధర్మం, కానీ ఎంతకాలం పరిపాలిస్తాడు క్షత్రియుడు? దానికి ఒక టెన్యూర్ ఉంటుంది. ఉంటుంది. జీవితమంతా పరిపాలించినా కూడా ఏదో ఒకటి చనిపోవాల్సిందే. అంతే. కానీ అసలు ధర్మం ఏమిటంటే ప్రతి వ్యక్తికి అది కామన్గా ఉండాలి, అందరికీ వర్తించాలి. అది మీకైనా, నాకైనా, వారికైనా, ఇక్కడున్న ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా ఆ ధర్మం సమానమై ఉండాలి. ఆ ధర్మం ఏమిటంటే మనం ఆత్మలం కాబట్టి ఆత్మగా నా ధర్మం ఏమిటి? ఆ ధర్మమే భగవంతుడి పట్ల భక్తి. అంటే ఎవరికి వాళ్ళు ఆత్మగానే భావించాలా ప్రభుజీ? అంటే ముందుగా ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నటువంటి ఒక ఆశ ఉండాలి, ఆత్మగా భావించాలి అన్నటువంటి ఒక ఉద్దేశం ఉండాలి, నేను ఆత్మని అన్నటువంటి ఒక అవగాహన ఉండాలి. కాకపోతే ఆ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు శారీరక ధర్మాల్ని పాటించాల్సిందే. నేను ఆత్మని కాబట్టి నాకు ఆహారం అవసరం లేదు, నిద్ర అవసరం లేదంటే కుదరదు కదా. కాబట్టి ఆత్మగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, శరీరంలో ఉన్నంత వరకు శరీర ధర్మాలు కొన్ని నిలబడడానికి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పుడు ఆత్మగా మన ధర్మం ఏమిటంటే భాగవతంలో ప్రథమ స్కందంలో చెప్పారు, సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. సవై పుంసాం పరో ధర్మం, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి పరధర్మం ఏమిటంటే యతో భక్తిరధోక్షజే, అధోక్షజుడైనటువంటి ఆ హరి, ఆ నారాయణుడి యొక్క భక్తి చేయడం. ఆ భక్తి ఎలా చేయాలి? ఆ హైతుకి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. అప్రతిహత, నిరాటంకంగా చెయ్యాలి. అంటే ఎటువంటి బ్రేకులు లేకుండా, ఇన్కన్సిస్టెన్సీ లేకుండా, ఇర్రెగ్యులారిటీ లేకుండా, ఆటంకం లేకుండా చేయాలి. అంటే ఇవాళ నేను భక్తి చేశాను, రేపు చేయను, అలా కాకుండా నేను భక్తి చేస్తాను కాబట్టి నాకేం వస్తుంది, నాకేంటి, అలా కాకుండా అహైతుకి అప్రతిహత. అప్పుడు అలా చేస్తే ఏ ఆత్మా సుప్రసిద్ధి, అటువంటి ధర్మం మనల్ని పూర్తిగా సంతృప్తిపరుస్తుంది. సో ఆత్మగా భగవంతుడికి భక్తి చేయడం మనకు ధర్మం, అసలు ధర్మం, శాశ్వతమైనటువంటి ధర్మం, అందరికీ కామన్గా ఉండేటటువంటి ధర్మం. కానీ ఒక వ్యక్తిగా, ఒక మానవ దేహంలో ఉన్నప్పుడు నాకు ఎన్నెన్నో ధర్మాలు ఉంటాయి. వృత్తి ధర్మం, ఆశ్రమ ధర్మం, దాన ధర్మం, చాలా ధర్మాలు ఉంటాయి. అవి ఇది కరెక్టే, అది కరెక్టే. ఇది శాశ్వతమైనటువంటి ధర్మం, అది టెంపరీ ధర్మం. ఓకే. అయితే ప్రభుజీ, ఇప్పుడు భగవంతుడి ఆరాధన టాపిక్ కూడా మాట్లాడారు కాబట్టి, అంటే మనం ఏది ఆశించకుండా భగవంతుని పూజించేది ధర్మం అన్నారు. అంటే ఆశించకుండా అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని ఆరాధించేటప్పుడు ఏదో ఒకటి ఆశించి వాళ్ళ మనసులో ఏదో ఒక కోరికతోటే, అంటే ఏదో ఒక లాభాపేక్షతోటే వాళ్ళు భగవంతుని పూజిస్తున్నారు. ఇది నిజంగా భగవంతుని మీద భక్తి అనుకోవాలా, ఆపేక్ష కోసమే అనుకోవాలంటారా? వారి మనసులో ఏముందో వారికి తెలియాలి, వారి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు తెలియాలి.